వినువారికి మేలు కలుగునట్లు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలంట. చూడండి, వినువారికి మేలు కలిగినట్లు ఏం కలగాలంట? వినేవారికి మేలు కలగాలి. ఫస్ట్ మేలు కలగాలనంటే ఈ లోక సంబంధమైన నువ్వు మాట్లాడేవనుకో వాళ్ళకి మేలు కలుగుతుందా? కలగదు. పరలోక సంబంధమైనది దైవ చిత్తమైన ఈ వాక్యమును నువ్వు చెప్పినప్పుడు, ఈ సత్యమును నువ్వు చెప్పినప్పుడు వారికి వింటూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏమవ్వాలి? మేలు కలగాలి. ఏంటో తెలుసా? నువ్వు అనేకమైన మాటలు మాట్లాడతావు. నువ్వు చెప్పాలి, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం పొందితే ఆయనే నిజమైన రక్షకుడు నువ్వు తెలుసుకుంటే నువ్వేమవుతావు తెలుసా? నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. లోకము నుంచి తప్పించబడతావు, లోకము నుంచి ప్రత్యేకించబడతావు, పాపము నుంచి నిన్ను పరిశుద్ధతలోకి దేవుడు నడిపిస్తాడు. ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఈ పాపపు లోకములో నుంచి పరిశుద్ధమైన మార్గములో ఆయన నిన్ను నడిపించగలుగుతాడు, నిన్ను పరిశుద్ధన చేస్తాడు అని చెప్పి నువ్వు చెప్పాలి. అదే విధముగా నువ్వు ప్రకటించాలి. వినేవారికి మేలు కలగాలని అంటే నువ్వు చెప్పే మాటలు ఏమై ఉండాలి? దైవికమైనట్టు ఉండాలి. అదే ఏ సినిమాను, లేకపోతే పక్కింటోళ్ళ గురించో, ఎదురింటోళ్ళ గురించో, లేకపోతే నీతో పనిచేసే వాళ్ళ గురించో, లేకపోతే ఇంకెవరో ఒక పాస్టర్ గురించో నువ్వు మాట్లాడుకున్నావు అని అనుకో, అది మేలు కలిగే మాటలు మాత్రము కాదు. నువ్వు వింటే నీ జీవము, నీ ఆత్మకి ఏం రావాలో తెలుసా? బలము రావాలి. హల్లెలూయా. శక్తిని పొందుకోగలగాలి. నీ మాట, నువ్వు వినే మాట, ఆ దైవికమైన మాట నీ ఆత్మకి ఏమవ్వాలంటే బలము కలగాలి, మేలు కలగాలి. అలాగా నువ్వు వినేవారికి మేలు కలిగినట్లుగా చదువు ఒకసారి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏం చేయకూడదంట? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ఏమై ఉన్నారు? ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి మీరు వినువారికి మేలు కలిగినట్లు అనుకూలమైన వచనములే, క్షేమాభివృద్ధి అయిన వచనములే పలుకుడు, కానీ ఏ దుర్భాష అయినను మీరు ఏం చేయకూడదు? మాట్లాడొద్దు. ఎందుకనంటే విమోచన దినం వరకు మీరు ఏమైనా ముద్రింపబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో, దేవుని కనుసన్నుల్లో మనం అందరం ఏమై ఉన్నామో తెలుసా? ఆయన ముద్రింపబడి ఉన్నాం. ఈరోజు మనం ముద్రింపబడి ఉన్నాం కాబట్టి నువ్వు పలికే ప్రతి మాటకి ఒకానొక రోజు దేవుడికి నువ్వు సమాధానం చెప్పాలి. హల్లెలూయా. అందుకంటున్నాడు, జీవ మరణములు నాలిక వశము. నాలికకి ఏమో చూడండి, గుర్రము రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు సైడ్కి వెళ్ళిపోద్దని